హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది, నిమిషాల్లో అయిపోతుంది. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను 2 గుడ్లను తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా నురుగు వచ్చే వరకు బాగా బీట్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఇక్కడ నేను చూపించినట్టు అంతా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. అంతా బీట్ చేసుకున్నాక దీన్ని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను బ్రెడ్ని పెనం పైన పెట్టి కాల్చి తీసుకుంటున్నాను. బ్రెడ్ని పెట్టుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని తీసుకొని సైడ్స్కి అంతా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి ఇక్కడ నేను చూపించినట్లు ఒత్తుకుంటూ కాల్చి తీసుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల బ్రెడ్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది, తింటే చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ బాగా ఫ్రై చేసుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆమ్లెట్కి కొంచెం బటర్ ఎక్కువనే పడుతుంది, కొంచెం మీరు ఎక్కువనే బటర్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని మొత్తం ప్యాన్ పైన వేసుకొని నేను చూపించినట్టు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా అంతా ప్యాన్ పైన ఆమ్లెట్ని అంతా స్ప్రెడ్ చేసుకుని చూపించినట్టు ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా కాల్చి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా ఒకసారి ఆమ్లెట్లో డిప్ చేసి పెట్టుకోవాలి. ఇలా అంతా సెట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని తీసుకొని అంతా సైడ్స్కి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది, తింటుంటే చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా చేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని తీసుకొని అంతా సైడ్స్కి ఇలా నేను చూపించినట్టు వేసుకోవాలి. ఇలా బటర్ని అంతా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఆమ్లెట్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను చూపించినట్టు ఇలా హ్యాండ్తో పట్టుకొని టర్న్ చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసుకొని అక్కడ 1 నిమిషం పాటు ఉడికినాక నేను ఇక్కడ ఒక చీజ్ స్లైస్ని తీసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను చూపించినట్టు ఒక చీజ్ స్లైస్ని తీసుకొని ఇలా పెట్టుకొని ఆమ్లెట్ని ఇలా తిప్పుకోవాలి. నేను ఇక్కడ చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆమ్లెట్ని. ఇలా అంతా ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకున్నాక ఇలా 1 నిమిషం పాటు ఇలా ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల చీజ్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. మరొక వైపు తిప్పి మరొక నిమిషం పాటు బాగా ఒత్తుకుంటూ కాల్చుకోవడం వల్ల చీజ్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ 10 మినిట్స్లో చక్కగా మీ పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్